ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ఒక చక్కటి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ కూడా కుటుంబంతో సహా చక్కగా దేవుని సన్నిధిలో మోకరించి పాట పాడుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమైన సంతోషమును మనం అనుభవిస్తూ దేవుని యొక్క మహిమను పొందుకుందాం. అలాగే ఈ రోజున దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని దర్శించేటువంటి కృపను మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. దయచేసి అందరూ కుటుంబంతో సహా కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. యావకాల సమయంలో దేవుడు ఆశ్రయింగా నిన్నే నమ్మిన ప్రజలు నిజ
ఈ ఆదివారమున, ముఖ్యంగా ఈ పెంతెకోస్తు దినమున, ఈరోజు టుడే ఇస్ అ డే ఆఫ్ పెంతెకోస్ట్. మనము ఈస్టర్ దినము జరుపుకున్నాము. మరి ఈస్టర్ దినం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరి ఆ సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులకు కనబడినట్టు చూస్తున్నాము. 40 దినములు మరి శిష్యులతో సావాసము చేసిన తర్వాత మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క కొరకు కనిపెట్టాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆసన్నమై మరి 10 రోజులు వారు యెరూషలేములో పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు 50వ దినమున మరి వారందరికీ పరిశుద్ధాత్మ చేత నింపబడినని దేవుని ఒక వాక్యంలో సెలవిస్తుంది. టుడే ఇస్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్. అందరూ ఒకసారి అంటారా, ఈరోజు పెంతెకోస్తు దినము అని. హల్లెలూయా. మరి పెంతెకోస్ట్ అనగా ఇట్స్ ఫస్ట్ ఫ్రూట్. దేవుడు వారికి ఇచ్చిన పొలంలో ఇచ్చిన మొదటి ఆ ఫ్రూట్ అనేది, ఆ ఫలం అనేది దేవుని దగ్గరికి తీసుకొని వస్తారు. దేవుని బిడ్డలారా, ఫ్రూట్ అనగా మీ జీవితంలో కూడా ఈ దినంలో ఆ ఫలాన్ని విడుదల చేస్తా ఉన్నాను. రైట్. ఈరోజు మరి పరిశుద్ధాత్మ విషయంలో మనము ధ్యానిస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలా హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు ఆదివారం రోజున ఆ గదిలో, శిష్యులున్న గదిలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యి వారికి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, వారికి చేతి చూపించెను అంటున్నాడు. ఆ చేతులు, ఆ గాయములను చూసి మన శిష్యులు విశ్వసించి ఉన్నారు, నమ్మి ఉన్నారు. దాని తర్వాత మరి యేసుక్రీస్తు సమాధానము కలుగునుగాక అని చెప్పి ఉన్నాడు. మరి వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఈస్టర్ దినమున, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన దినమున, ఈస్టర్ దినమున చెప్పి ఉన్నారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సమాధుల నుంచి లేచిన తర్వాత మొదటిసారిగా శిష్యులకు కనబడి ఉన్నాడు. మరి మొదటిసారి కనబడించినప్పుడు బహుశా శిష్యులకు సందేహం ఉంది. అందుకని వారు యేసుక్రీస్తు ప్రభు ఆ చేతి గాయములు చూసినప్పుడు, ఆ చేతిని గాయములు చూసి శిష్యులు నమ్మి విశ్వసించి ఉన్నారు. అప్పుడు వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పడం జరిగింది. ఇది చూసినట్లయితే మరి మనందరికీ తెలుసు, ఒక విశ్వాసి దేవుని క్రీస్తు నమ్మినాడంటే వారి నోటి ద్వారా వారి పాపములు ఒప్పుకొని హృదయంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినని మీరు విశ్వసించినట్లయితే వారు క్రీస్తును నమ్మి ఉన్నట్టని చెప్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున తిరిగి లేచి ఉన్నారని నమ్ముతారో వారు నూతన సృష్టి అని దేవుని ఒక వాక్యంలో సెలవిస్తా ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుదాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, ఆయన లేచి ఉన్నాడని, నీ కొరకు ఆయన కొరడు దెబ్బలు తిన్నాడని, నీ కొరకు ఆయన రక్తం కార్చినని మీరు విశ్వసిస్తే మీరు రక్షింపబడతారు. అదే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరలా కనబడి వారి గాయములు చూసినప్పుడు శిష్యులు విశ్వసించి ఉన్నారు. నేనంటాను, అప్పుడే
వారు నూతన సృష్టి అయి ఉన్నారు. ఎందుకంటే కొత్త నిబంధన ప్రకారం చూసినట్లయితే వారు హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వారికి రక్షణ పొందుతారు అని. ఆ దినమున ఆదివారం రోజున ఈస్టర్ దినమున శిష్యులు ఆ గాయములను చూసి నమ్మి విశ్వసించి ఉన్నారు. కొత్త నిబంధన యొక్క రక్షణ వారు పొంది ఉన్నారు. ఊది ఉన్నాడు, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అయితే మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి ఒక మట్టిని తీసుకొని అందులో ఊదినప్పుడు ఆ వ్యక్తికి జీవము వచ్చింది. అతని పేరే ఆదాము అని. మరి మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ ఊదిను పరిశుద్ధాత్మ పొందుకోవాలని స్పష్టముగా అక్కడ విడుదల చేసినట్టు చూస్తున్నాం. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, ఎవరైనా ఇంకా హృదయంలో విశ్వసించకపోతే, మీ నోటి పాపములు ఒప్పుకోకపోతే ఈరోజే దేవుని యొక్క రక్షణ మీరు పొందండి అని చెప్తా ఉన్నాడు. మరి ఈరోజే నేడే రక్షణ దినము. ఆ రోజు వారి గాయములను చూసి శిష్యులు నమ్మి ఉన్నారు. వారిపై ఊది పరిశుద్ధాత్మ పంపించి ఉన్నారు. ఈరోజు మీరు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఇంకా యేసుక్రీస్తు ప్రభువే విశ్వసించకపోతే ఈరోజు విశ్వసించండి. ఆయన నీ పాపముల కొరకు శిలువలో చనిపోయి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపములు కడగబడతాయని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉంది. ఈరోజు నీవు హృదయం తెరిచినట్లయితే, యేసు ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు అని చెప్పినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని హృదయంలో విశ్వసించినట్లయితే నీవు ఈరోజు క్రీస్తు బిడ్డగా మారుతావు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, మరి అక్కడ చూసినట్లయితే ఈస్టర్ దినమున ఇక్కడ జరిగింది. ఇది ఒక రక్షణ, ఒక నూతన నిబంధన యొక్క రక్షణ శిష్యులు చూసినారు. నూతన సృష్టి బాతవి గతించెను. గాయములను క్రీస్తును చూసినప్పుడు వారి కొత్త నిబంధన యొక్క రక్షణ శిష్యులు పొందుకున్నారు. వారి పరిశుద్ధాత్మ యొక్క పొందుడే అని అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాం. అవును, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇక్కడ యోహాను యొక్క బాప్తిజం గురించి చెప్తున్నాడు. మరలా కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు అని చెప్తున్నాడు. మరి ప్రతి విశ్వాసి మనము దేవుని బిడ్డగా అంగీకరించిన తర్వాత, బాప్తిజము తీసుకున్న తర్వాత శిష్యులకు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో అదే విధముగా మనము కూడా బాప్తిజమే కాదు, యోహాను యొక్క బాప్తిజమే కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడాలని, దాని కొరకు కనిపెట్టాలని మరి శిష్యులకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్న మీరందరికీ, మీరు బాప్తిజం తీసుకున్నారేమో, ఈరోజు పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ కొరకు ఆకలి కూడా ఉండండి. పరిశుద్ధాత్మ కొరకు దాహము కొరకు ఉండండి. చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. రైట్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
శక్తి నొందుతారని చెప్తా ఉన్నాడు. ఆ శక్తి యేసుక్రీస్తు ప్రభు ఏ ఆత్మ అయితే, ఏ పరిశుద్ధాత్మ అయితే ఉందో అదే ఆత్మ ద్వారా మీరు కూడా పొందుకుతారు, మీరు కూడా శక్తి పొందుతారని దేవుని ఒక వాక్యంలో సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి రక్షణ పొంది ఉన్నాడు, అక్కడ ఊదడమే కాదు, పరిశుద్ధాత్మను పొందుడే అని చెప్పడమే కాదు, మరల అపోస్తుల కాలంలో చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుకుంటారు, జెరూసలేములోని యూదా సమరయ పట్టణములో లోకమంతయు మీరు సాక్షిగా ఉంటారని దేవుని ఒక వాక్యాన్ని సెలవిస్తుంది. దేవుని బిడ్డల్లా, మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే క్రీస్తు కొరకు మీరు సాక్షిగా ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీరు పొందుతారో మీరు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారో, ఎప్పుడైతే మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటామో అపవాది క్రియలన్నీ లయమైపోతాయి. హల్లెలూయా. సాక్ష్యము అపవాదికి సిగ్గుచేటు, సాక్ష్యము అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది. అందుకే ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడాలి. అందుకే మరి కనిపెట్టండి అని చెప్పడం జరిగింది. అయితే వీరందరూ కూడా దగ్గర దగ్గర 120 మంది అందరూ కూడా కూడి ఆ పై గదిలో పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం కొరకు కనబెడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడకపోతే నువ్వు దాహంతో కలిగి ఉండండి. మీరు మాటలు వింటున్నప్పుడే మీరు ఆత్మ చేత నింపబడతారు, దేవుని యొక్క శక్తి చేత నింపబడతారు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. వింటున్న మీరు దేవుడు స్వస్థపరుస్తాడు. వింటున్న మీరు హృదయంలో ఒక శక్తి మిమ్మల్ని తాకుతుంది. వింటున్న మీరు దేవుని ఒక ఆత్మ కార్యాలేదో మీరు చూడబోతున్నారు. అందరం ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతిద్దా. హల్లెలూయా. సో ఈ వీరు కనిపెట్టుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. మరి క్రీస్తుతో నడిచిన వారు, క్రీస్తుతో ప్రయాణం చేసిన వారు అందరూ కలిసి, ఇంకా నమ్మిన వారందరూ కలిసి 120 మంది ఆ పై గదిలో మరి ఏకంగా కూడి పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం కొరకు కనిపెడతా ఉన్నారు. మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా. ఈ పెంతెకొస్తు దినంన నేను మొదటిగా చెప్పినట్టు ఈ రోజు పెంతెకొస్తు దినము. ఈ పెంతెకొస్తు దినమున ఆకాశంలో తెరవబడి ఒక గొప్ప గాలి వారి మీదికి వచ్చి వారందరూ కూడా 120 మంది అందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడ్డారో వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడిరి అని దేవుని ఒక వాక్యంలో సెలవిస్తా ఉన్నది. దిస్ ఇస్ ద డే. మరి ముందుగా చెప్పినట్టు ఒక ఫ్రూట్ వచ్చే దినము, ఒక ఫలం వచ్చే టైము, దేవుని బిడ్డలకు ఒక ఫలం వచ్చే టైము. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతావో నీలో నుంచి ఒక ఫలము బయటకు వస్తుంది, నీలో నుంచి ఫలాలు బయటకు వస్తుంది. ఆ ఫలం ఏందో తెలుసా? ఒక వరం ఏందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో నీవు అన్య భాషలతో మాట్లాడతావు.
ఇప్పుడు చూస్తున్న మీరు ఇంకా మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడకపోతే ఇప్పుడే ఆత్మ చేత నింపబడుదురుగాక. ఇప్పుడే ఆత్మ చేత నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకున్నప్పుడు మీరు సాక్షిగా ఉంటారు. భూగంతం మీరు సాక్షిగా ఉంటారు. ఇప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకోండి. దేవుని యొక్క ఆత్మను పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా నువ్వు పొందుగా. ఇంకా ఇప్పుడే కొందరు అన్న భాషల్లో మాట్లాడుతా ఉన్నారు. రబాలా సిక్కైతే బేదే అందరూ కూడా చూస్తున్న వారందరూ ఒకసారి అన్న భాషల్లో మాట్లాడండి. స్తుతించేవారు స్తుతిస్తా ఉండండి. రేబాలా గసికందర మందర షికేతే రేమందరదో సోతోరదో హసకే. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటికి వస్తా ఉన్నాడు, మీ ఇంట్లో ఆవరిస్తా ఉన్నాడు. రేబాలా సికందర మందర సత్యర బతులు సులువుగా చిక్కులు పెట్టే సాతాను మీ గృహంలో నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క సమాధానం మీ ఇంటిలోనికి వస్తా ఉంది. అందరం ఒకసారి చప్పట్లు దేవునికి స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవునికి వందనాలు చెల్లిస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17 చదువుకుందాం. 17, 18, 19 కూడా చదువుకుందాం. 18 వరకు చదువుకుందాం. అంత దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ చేత మీరు నింపబడతారో కొన్ని కార్యాలు జరుగుతాయి. అది చూద్దాం మనం ఇప్పుడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఏం చేస్తారు? మీ కుమార్తెలు ప్రవచిస్తారు. అందరూ ప్రవచిస్తారు అని. దేవుడి బిడ్డల ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు మీరు ఆత్మ చేత నింపబడినారు. మీ జీవితం కొరకు మీరు ప్రవచిస్తారు. మీరు కుమారుల కొరకు మీరు ప్రవచిస్తారు. రాబోయే విషయాలు దేవుడు మీకు చూపిస్తాడు. యోసేపు నేను ఒకరోజు గవర్నర్ అవుతాడని దేవుడు చూయించి ఉన్నాడు. అదే విధముగా దేవుడు మీకు దర్శనాలు చూపిస్తాడు. రాబోయే విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న ఎరాలో మనకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించడము, దర్శనాలు చూడడము నాకు కావాలి. అందుకే మనమందరము కూడా ఆత్మపూర్వులై ఉండాలని మరొకసారి పెంతుకొస్తున్న దినమున దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు, అడుగుతున్నాడు, ముద్దు పెట్టి చెప్తా ఉన్నాడు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. యవ్వనులందరూ కూడా దర్శనాలు, అవును, దర్శనం కనాల. యవ్వనులందరూ కూడా దర్శనాలు చూడండి. కుమార్తెలు ప్రవచిస్తారంటున్నారు. యవనస్తులందరూ కూడా ఏం చూస్తారు? దర్శనాలు. యోసేపులు దర్శనం చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఎవరైతే యవనస్తులు ఉన్నారో వారందరూ రాబోయే విషయాలు దర్శనం మూలంగా దేవుడు మాట్లాడబోతున్నారు. కొందరు వేరే మీ కుటుంబస్తులు కానీ మీ స్నేహితుల జీవితంలో జరిగేది మీరు దర్శన మూలంగా చెప్పబోతున్నారు. మీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా దర్శన మూలంగా చెప్పబోతున్నాడు. అటువంటి కార్యాలు ఏంటిదో ఇది వరకు చూడలేదు, కానీ ఈరోజు మీరు చూడబోతా ఉన్నాడు. అనేకమైన సాక్ష్యాలు యవనస్తులు బిడ్డలారా ఈ రోజు నుంచి మీరు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. నాకు కొందరు చెప్తా ఉన్నారు, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడు, కొందరు దేవుడు ఈ విధంగా దర్శనాలు చూపిస్తా ఉన్నాడని. అనేక విధంగా యవనస్తులు ఈ కాలంలో దేవుడు దానియేలును, ఎస్తేరును, యోసేపును లేవనెత్తుతున్నాడు. దేవుని బిడ్డలారా ప్రపంచం అంతా ఆందోళనలో ఉంది. ప్రపంచం అంతా ఎకనామిక్ అంతా పడిపోతుంది. దేశం అంతా ఆందోళన ఉంది. కానీ దేవుని బిడ్డలు ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు దర్శనాలు చూపించి కృంగిపోయి ఉన్న వారిని లేవనెత్తుతున్నాడు. అబ్రాము కృంగిన వేళలో ఆయన వాక్కును పంపించి ఆయన లేవనెత్తి ఉన్నాడు. ఈరోజు ఎవరైతే చూస్తున్నారో ఈరోజు దేవుని ఒక వాక్కు మిమ్మల్ని లేవనెత్తుతా ఉంది. ఎందుకు కృంగిపోయి ఉన్నావు? ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఎందుకు వేదంతో ఉన్నారు? దేవుడు ఒక మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప
మీపై, మీ కుటుంబంపై ఉండి అబ్రాహామును ఏ విధంగా దేవుడు దీవించినాడో అదే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కొంతమంది కుటుంబం అంతా సహా కూర్చొని చూస్తా ఉన్నారు. వారు కృంగిపోయి ఉన్నాడు. దేవుడు అబ్రాహాముని ఏ విధంగా కృంగినప్పుడు లేవనెత్తి ఉన్నాడు, అదే విధంగా దేవుడు ఈరోజు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. చదువు. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదు. నా ఆత్మను కుమ్మరిస్తా. దేవుడు బిడ్డలారా, నౌ ఈజ్ అ టైం. ప్రతి శరీరుల పైన ఆత్మ కుమ్మరించాడు. ఈ పెంతెకోస్తు దినమున ఒక మంచి వార్త ఏమో తెలుసా? ఈరోజు నువ్వు మరలా ఆత్మ చేత నింపబడుతున్నావు. నువ్వు ఈరోజు అభిషేకింపబడుతా ఉన్నావు. ఈ రోజు నుంచి రిస్టోరేషన్ జరగబోతున్నాయి. ఇది వరకు నువ్వు ప్రార్థన చేసేవాడు, ఇది వరకు నువ్వు దర్శనాలు చూసావు, ఇది వరకు మంచిగా దేవునితో సావాసం చేసావు, పోగొట్టుకున్నావు. ఈరోజు నువ్వు చూస్తున్నా, నీవు ఆ పోగొట్టుకునే మరలా తిరిగి పొందుకుంటున్నావు. ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోండి. ఇది చూస్తున్న ఒకరికి ఈ గుండె మీద బరువుగా ఉంది, ఒక 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 మూల పెట్టినట్టుంది. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తము ఆ మేకు అనేది మీలో నుంచి బయటకు తీసుకొని వస్తాము. రమంద సితేరే సుతురు శరీరం ఇప్పుడే తేలిక అవుతాం. ఇప్పుడే శరీరం తేలిక అవుతాం. ఇప్పుడే శరీరం తేలిక అవుతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ఒకరికి ఒక ఎలక్ట్రిక్ షాక్ వారిలో తాకినట్టు చూస్తా ఉన్నాడు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఒక అగ్ని ప్రవలిస్తా ఉంది. చూస్తా ఉండండి, వింటా ఉండండి. ఏ సమయంలోనైనా దేవుని ఒక కార్యము మీ జీవితంలో చేస్తాడు. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారో వారి యొక్క జీవితం అంతా మారిపోయింది. హల్లెలూయా. నిజముగా నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నా హోల్ లైఫ్ మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ చేత మరలను మీరు నింపబడినారు, రిఫ్రెష్ అయి ఉన్నారు. హల్లెలూయా. మరి ఈరోజు చూస్తున్న మీరు ఏ విధంగా మీరు స్నానం చేసిన తర్వాత రిఫ్రెష్ అవుతారో ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఆత్మ చేత నింపబడి రిఫ్రెష్ అవుదురుగాక, మరలా తాజా అవుదురుగాక. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. రాధా సుతురు కథల మందర ఎల్లెబరే కాళ్ళలో నొప్పి ఉంది. ఆ నొప్పి దేవుడు తీసివేస్తున్నాడు. ఈ మోకాల నొప్పి భారంగా ఉన్నారు, సడన్గా వచ్చింది. ఇప్పుడే దేవుని ఒక హస్తం మిమ్మల్ని తాకుతా ఉంది. లీవ్ ఇన్ జీసస్ నేమ్. అది పరిశుద్ధాత్మ కార్యం మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఎవరైతే మరి ఆ శక్తిని అనుభవించినారో అది చూస్తారు. ఈరోజు పెంతెకోస్తు దినమున ఒక ప్రవచనార్థంగా మీకు చెప్తున్నాను. ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క కార్యము నువ్వు చూస్తావు. అంటే ఒకసారి నాతో పాటు అంటారా? నా జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యము నేను చూస్తాను. హల్లెలూయా. ఏలియా మరి ఆ కరువు సమయంలో విధవరాలు ఇంటికి వెళ్ళారు. ఒక రొట్టె ఇయ్యమని చెప్పాడు. అప్పుడు ఆ విధవరాలు అన్నది కొద్ది నూనె, కొద్ది పిండి మాత్రమే ఉన్నది. కానీ నాకు ఒక రొట్టె చేసి అన్నప్పుడు ఆ విశ్వాసంతో అది చేసిన తర్వాత వారింటి వారు బంధువులంతా కొద్ది రోజులు ఆ కరువునంత వరకు, హల్లెలూయా, వారందరూ కూడా చక్కగా ఆ పిండి అంతయు కూడా అది మల్టిప్లికేషన్ అయ్యింది. అది ఏ కార్యము తెలుసా? పరిశుద్ధాత్మ కార్యము. హల్లెలూయా. పిండి తీస్తా ఉంటే పిండి వస్తాం, నూనె తీస్తా ఉంటే నేను అసలు ఒక్కరికి ఇద్దరికి సరిపోదు, ఒక్కరికి కూడా సరిపోదు, చిన్నపిల్లోడికి కూడా సరిపోదు ఆ పిండి నూనె. కానీ విశ్వాసముతో ఆ విధురాలు ఆ దైవజనుడికి ఇచ్చిన తర్వాత ఆ పిండి మల్టిప్లికేషన్ అయింది, ఆ నూనె మల్టిప్లికేషన్ అయింది, అది ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది.
దట్ నథింగ్ బట్ పరిశుద్ధాత్మ కార్యము. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు పరిశుద్ధాత్మ కార్యము చూడబోతున్నారు. ఒకసారి నాతో పాటు అంటారా, నా జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము నేను చూడబోతున్నాను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కార్యాలు మనం అందరము కూడా వివరించలేము. హల్లెలూయా. మనం వివరించలేము. చూడండి, గత వారంలో ఒకరు నాకు ఫోన్ చేసి ఉన్నారు. అతనికి చాలా సీరియస్ అయిపోయింది. వాళ్ళ భార్య నాకు కాల్ చేసింది, నైట్ కాల్ చేసిన, ఏడుస్తూ ఉంది. వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసినాను. కొద్దిసేపు ప్రార్థన చేస్తా ఉన్నాను. సడన్గా నేను ఒకటి చూసినాను, పరిశుద్ధాత్మ మూవ్ కావడం చూసినాను. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ మూవ్ కావడము, కదలివ్వడం చూసినానో, వెంటనే నా నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏంటో తెలుసా? వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అంతవరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిట కదలడం చూసినానో, నేను గుర్తుపట్టిన పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవుతున్నాడు, కదులుతున్నాడని. వెంటనే నాలో నుంచి వందనాలు వచ్చింది. ఆ తల్లికి చెప్పాను, ఆ అమ్మకి చెప్పాను, అమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మూవ్ అవుతున్నాడు, కదిలి ఉన్నాడు, ఏమి కాదు అని చెప్పాను. హల్లెలూయా. నిజముగా మరణంలో ఉన్న ఆ వ్యక్తి, ఆ సేవకుడు ఈరోజు నార్మల్ అయిపోయి ఇంటికి వచ్చి కుటుంబంతో ఉన్నాడు. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఇది వింటున్న మీరు, ఇదంతా కూడా ఏం కార్యమో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యం. వింటున్న మీరు ఒక సేవకునిగా చెప్తున్నాను, ఆ సేవకుని కుటుంబంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధముగా చూస్తున్న మీరు పరిశుద్ధాత్మ కార్యము మీరు ఇప్పుడే అనుభవించదరుగాక. నమ్మిన వారు ఒక్కసారి మీ ఇంట్లోనే చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చర్చిలో ఏమో కొట్టరేమో, చర్చిలో అయితేనే కొడతారా, ఇంట్లో కొట్టరా? కొట్టండి, ఒక్కసారి మంచిగా కొట్టండి. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మీ జీవితంలో జరగాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఒక కుటుంబంలో నేను చూస్తున్నా ఇప్పుడు, మరి అసలు కుటుంబంలో ఏమీ లేదు. పిల్లలకు మీకు భోజనం ఏం పెట్టాలో ఎవ్రీథింగ్ ఎంప్టీ. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఏ విధంగా తెలుసా? అదే పరిశుద్ధాత్మ యొక్క కార్యం. చూడండి, ఇది వరకు మీరు పరిశుద్ధాత్మ యొక్క కార్యము చూడలేదేమో. ఈ రోజు నుంచి పెంతెకొస్తు దినమున ప్రవచనాంతంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూస్తాం. అందుకే అపోస్తల కార్యములు, అన్ని కార్యాలే ఉంటాయి. ఈ రోజు నుంచి దేవుని యొక్క కార్యాలే మీలో ఉంటాయి. దట్ మీన్స్ దేవుని గురించి మీరు సాక్ష్యమే ఇస్తాడు దేవుడు చేసిన మాటలు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని బహుబలంగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు ఆ విధంగా జరిగి ఉన్నాయి. చూడండి, పేతురు చూసినట్లయితే, సౌలుని చూసినట్లయితే, వారందరూ కూడా చూడండి పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, సౌలు సంఘాన్ని హింసించేవాడు, కానీ ఆ సౌలే మరణమైన జీవమైన క్రీస్తు కొరకే అయినా, చావైన బతుకుట అయినా చావైనా క్రీస్తు కొరకే అన్నాడు. సౌలుని పౌలుగా మార్చేసినాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇది చూస్తున్న మీరు, మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా నువ్వు వారి కొరకు ప్రార్థిస్తున్నావా? ఈరోజు చెప్తున్నాడు, వారు పౌలుగా వాళ్ళే దేవుడు మార్చివేస్తున్నాడు.
ఏ విధంగా సౌలుని హృదయం మార్చగలిగినాడు? అది పరిశుద్ధాత్మ కార్యం. ఎవరు కూడా మరి పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ కార్యములపై కాకుండా యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుగా అంగీకరించలేరు. ఎవరు కొరకైతే మీ కుటుంబంలో కొరకు, నీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారు రక్షణ పొందుతారు. నాకు ఇక్కడ ఒక ప్రవచనార్థంగా చెప్తున్నాను. మీరు భారంగా ఒక కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. వారు 2 నెలల్లో వారు రక్షణ పొందబోతున్నారు. నువ్వు ఇంకా ప్రార్థిస్తే 2 రోజుల్లో కూడా పొందుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ పెంతెకోస్తు దినమున ఆదివారం రోజున ఈరోజు మీరందరూ కూడా బ్లెస్డ్ డే, ఆశీర్వాదము దినం. నమ్మిన వాళ్ళందరూ కూడా పక్కవారు ఉంటే వారు చెప్పారు, టుడే ఇస్ అ బ్లెస్సింగ్ డే అన్నట్టు. నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ డే ఇస్ అ బ్లెస్సింగ్ డే ఇఫ్ యు బిలీవ్. త్రూ ద పీటర్ గాడ్ హెస్ డన్ సో మెనీ మిరకల్స్ అండ్ వండర్స్. పేతురు చేపలు పెట్టే వ్యక్తి, చదువు లేదు, కుంటి వారిని బాగు చేసిన, అది పరిశుద్ధాత్మ కార్యం. శిష్యులు మాట్లాడుతూ ఉంటే, అరే వీరు విద్య లేదు కానీ విద్య వచ్చేవారుగా మాట్లాడుతున్నారు, అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. హల్లెలూయా. ఈరోజు మీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక. ఫిలిప్పు చూస్తే 8వ అధ్యాయంలో 39-40 ఒకసారి చదువుకుందాం. అధ్యాయం 39-40. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 39. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయి నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిట్లో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఏం చేసింది హోలీ స్పిరిట్? అక్కడ నుంచి క్యాప్చర్ చేసేసి ఏమంటారు, స్పిరిట్ లో ట్రావెల్ చేసిన, అది పరిశుద్ధాత్మ కార్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, ఈ ఆదివారం రోజు ఈడున్నా, సడన్ గా ఇట్లా మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఉంటా, అర్థమవుతుందా? సడన్ గా పరిశుద్ధాత్మ నన్ను బాంబేకి తీసుకెళ్తాడేమో, ముంబైకి తీసుకెళ్తాడేమో, అది స్పిరిట్ ట్రావెల్. ఏంటది? పరిశుద్ధాత్మ కార్యం. ఈరోజు ఈ పెంతెకోస్తు దినమున నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రవచనార్థంగా చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను, విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క కార్యము, అపోస్తుల కార్యము, కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చూస్తా. అది మాటల్లో వివరించలేము, అది మాటల్లో వివరించలేము. హల్లెలూయా. సో అందుకే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తారు. ఎవరైతే పరిశుద్ధాత్మలో నడుస్తారో వారు పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తారు. ఆత్మను పొందుకోవడమే కాదు, ఆత్మలో నడవడం ప్రాముఖ్యత. ఆత్మలో మనము నడిచినప్పుడు ఆత్మ యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం. అందుకే చూడండి, విశ్వాసము, భయము. నువ్వు ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఉంటే నీకు విశ్వాసములో ఉంటావు. శరీరకంగా ఉంటే నీకు పిరికితనము, భయము వస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 14 చదువుకున్నాం. దేవుని
కుమారులయ్యుందురు. ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అని రాయబడి ఉంది. దట్ మీన్స్ దేవుని యొక్క కుమారుడు లోకాన్ని జయిస్తారు. దేవుని యొక్క కుమారులు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూస్తారు. మీరు ఆత్మ చేత నడిపింపబడినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మీ జీవితంలో చూస్తారు. చూడండి, దేవుని యొక్క కార్యాలు మా జీవితంలో జరగాలి అని ఆలోచిస్తాం, కానీ నీవు పరిశుద్ధాత్మలో నడిచినప్పుడు దేవుని కుమారుడు అవుతావు. దేవుని కుమారుడు అయితే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు. అందుకే పిలుపులో ఆసనం అయిపోయి ఉన్నాడు. పిలుపు స్పిరిట్లో ట్రావెల్ చేసి ఉన్నాడు. పౌలు భక్తుల జీవితాన్ని మార్చేసినాడు. అనేకులకు ఆయన సువార్త అందించడంలో కానీ అనేక మందిని లేవనెత్తడంలో కానీ పౌలును దేవుడు వాడుకున్నాడు. బలహీనుడు బలంగా వాడుకున్నాడు. పేతుడు బలహీనుడు బలంగా వాడుకున్నాడు. దేవుని బిడ్డల్లో నువ్వు బలహీనుడవని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఆత్మలో ఉండు, ఆత్మలో నడువు. దేవుడు నిన్ను బలవంతుడుగా చేసి, ఎందుకంటే ఆత్మలో నడుచువాడు బలవంతుడు. ఎందుకంటే ఆ ఆత్మ పరిశుద్ధాత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఆత్మలో ఉన్నవారు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారులు ఏం చూస్తారు? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూస్తారు. రైట్. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. దాసపుత్ర ఆత్మ ఏలేదు, కానీ దేవుడు మనకు ఆయన ఆత్మ మనకిచ్చి ఉన్నాడు. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ మాట చెప్తా ఉంటాడు. ఏమని? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమార్తె అని. అందుకే మనము ఆయన ఆత్మ చేత నింపబడాలి. అపవాది ఎప్పుడు కూడా నీకు చెప్తాడు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, ఇది నువ్వు తప్పు చేసినావు, అది ఇది మాటలు చెప్తా ఉంటాడు. కానీ దేవుని ఒక ఆత్మలో నువ్వు ఉంటే, నేను దేవుని బిడ్డను, నాకు ఏమీ కాదు, నేను దేవుని బిడ్డను, నాకు సురక్షితంగా ఉంటాను, ఆ ఆత్మనే నీకు చెప్తారు. చూడండి, ఈ దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారని దేవుని ఒక వాక్యంలో రాయబడి ఉన్నది. అదే గుర్తు చేస్తూ ఉంటుంది ఆత్మలో. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు జయిస్తావు, దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు జయిస్తావు. ఆత్మ ఇప్పుడు నీకు చెప్తా ఉంటుంది, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉన్నావు, ఈ లోకాన్ని జయిస్తావు, ఈ పరిస్థితిని జయిస్తావు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ పెంతెకొస్తు దినమున వారందరికీ వారి ఆత్మ చేత నింపబడి వారందరూ కూడా ఆత్మలో నడిచి ఉన్నాడు. వారి దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఈ పెంతెకొస్తు దినమున మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మనమందరము కూడా ఆత్మలో ఉందా. చూడండి, ప్రపంచ దేశ పరిస్థితులన్నీ చూసినప్పుడు అయోమయం ఉంది, ఆయన రాకడకు సూచన ఉంది. కానీ మనమందరము ఆత్మలో ఉంటే ఈ పరిస్థితులకు గొప్ప విజయం సాధిస్తాం. బీ ఇన్ ద స్పిరిట్. అందుకే వారందరూ కూడా పౌలు భక్తుడి యొక్క రహస్యం ఏందో తెలుసా? నిత్యము అన్న భాషలో మాట్లాడేవారు. మీరు ఆత్మ చేత నింపబడి మీరు అన్న భాషలో మాట్లాడుతున్నారా? మీరందరూ కూడా అన్న భాషలో ఏ పనిలో ఉన్న అన్న భాషల్లో ఉండండి. వాక్యము ధ్యానించండి, వాక్యము చదవండి, భాషల్లో మాట్లాడండి. ఎవ్రీ టైం టంగ్స్ మాట్లాడుతూనే, భాషలో మాట్లాడుతూనే ఉండండి. నేను ఆత్మలో ప్రార్థిస్తాను, నేను మనసుతోనూ ప్రార్థిస్తానని పౌలు భక్తుడు చెప్పి ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, this is a time every believer should be filled with the Holy Spirit, walk in the Spirit. ప్రతి బిలీవర్ ఆత్మ చేత నింపబడాలా, ఆత్మలో నడవబడాలా. మనకిచ్చిన గొప్ప వరం ఈ పెంతెకొస్తు దినము రోజున ఇచ్చిన వరం ఏంటో తెలుసా? మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఆత్మలో నడువు. నువ్వు జనరేటర్, జనరేటర్ రాబా సతాల మందురో యకతర మంతురో, అందరూ కూడా లిబెతే సెతెరే ఎల్లబాద సుతురో షతర మందురో ఎలిబ్రే కతా సతార మంతు జుతో ఎలిత్రే అమందురు సుతల హందెరివే యక్రి అజుతురో కొతాల బందు సుతుర హందెరే యప్రు జుబో ద హంది కతెరే జుమ్రో. ఎప్పుడు భాషలతో మాట్లాడుతూ ఉండండి, వాక్యము చదువుతూ ఉండండి. నో ఇస్ ద టైం. ఎవ్రీవన్ ఇస్ క్రైయింగ్. అందరూ ఏడుస్తూ ఉన్నారు, ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. రాబోయే దిన
దినాలు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. దేవుని బిడ్డ, నీకు పరిశుద్ధాత్మ కార్యాలు కావాలని ఈ దినమున దేవుడు చెప్తున్నాడు. మీరందరూ మనమందరం ఆత్మలో ఉండాలని చెప్తా ఉన్నాడు. వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, అన్న భాషలు ఎప్పుడు నిత్యము పాడుతూ ఉండండి. దేవుని ఒక కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేస్తాను. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ చేత నింపబడును గాక. ఇప్పుడే నీ ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద స్టమక్ కంప్లీట్ హీల్డ్ ఇన్ జీసస్. కడుపులో ఉన్న ప్రాబ్లమ్ ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. నా కడుపు చూపిస్తా ఉన్నాడు, దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తా ఉన్నాడు. బ్యాక్ పెయిన్, గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్. ఇప్పుడే దేవుడు ఒక హస్తం ఇప్పుడు తాకింది, శరీరం అంతా చల్లగా అయిపోయి ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. చెవులు చక్కగా వినపడను గాక. నరాల వీక్ నుంచి స్వస్థత కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. సాకాటారా బస్సులో తల్లో ఉన్న భారము, every problem in the hair also, hair fall also, complete healed in Jesus name. Complete healed in Jesus name. Every problem in the hand, every fungi, every disease be healed in Jesus name. Thank you. If you have the faith, God going to heal right now in Jesus name. Back pain, you leave right now. Every problem in the heart, complete healing Jesus. Lord, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును గాక. ప్రతి దురాత్మ వారి నుంచి వెళ్ళిపోను గాక. ప్రతి మరణము వారి కుటుంబంలో కొట్టివేస్తున్నాను. ప్రతి మరణమును కొట్టివేస్తున్నాను. మరణ దూతను కొట్టివేస్తున్నాను. వారి బంధువులో కానీ ఎటువంటి మరణము సాకదని పలుకుతున్నాను. జీవం పలుకుతున్నాను. ఎందుకంటే నువ్వు జీవిస్తున్నావు, మేము జీవిస్తున్నాము తండ్రి. Every the spirit of death we cancel in their family in Jesus name. With the joy, with the peace, from glory to glory. మా జీవితం ఈ రోజు నుంచి from glory నీ ఆత్మ కార్యాలు వారు చూచగలగా. అనేకమైన సాక్ష్యాలు ప్రభా నీకు మహిమ కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుకు పరిశుద్ధాత్మ సహవాసం ఈ చూచుటందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చే, యేసు రక్తమే చే, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి రోజు అనుదినం, క్రీస్తులో అనుదినం అని మీ అందరికీ కూడా వాక్యం పంపుతా ఉన్నాను. దయచేసి ఆ 5 నిమిషాలు 7 నిమిషాలు అది చూస్తూ ఉండండి. మరి ఆదివారము మనం కలుసుకోలేకపోతా ఉన్నాం. తొందరనే మనం ప్రార్థిస్తాం. ఇప్పుడు అంతా కూడా తగ్గుముఖం అవుతుందని వింటూ ఉన్నాము. హోప్ తొందరనే మనం మందిరంలో కలుసుకుందాం, మరలా ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిస్తాం. సో బీ ప్రిపేర్. అందరూ కూడా ఈ సమయం వచ్చింది. అనభాషలో మాట్లాడాడు, ఎక్కువ వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడాలా, దర్శనాలు చూడాలా, ప్రవచనాలు చెప్పాలా, సువార్తను ప్రకటించాలా. సో అందరం కూడా మరి నేను ఇదే కాలం పంపుతున్నా. ఎంతమంది చూస్తూ ఉన్నారు? అందరూ ఒకసారి చూసే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారా? నాకు చేయడం కాదు, మీ చేయలేపినంతా దేవుడు చూస్తాను. అఫ్కోర్స్ మీ చేతులు నాకు కూడా కనపడతాయి ప్రార్థనలో. హల్లెలూయా. సో మీకు ఒకవేళ ఆ వాక్యం ద్వారా మరి ఏదైనా కానీ సాక్ష్యము కానీ దేవుడు మాట్లాడుంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఆ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా అడగవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.